పండగకు రాశెళ్ళే అని మా అక్క వారం దినాల సంది ఒకటే ఫోన్లు. అరే అక్క వస్తతి ఏ నాకిడ తాతీళ్ళు దొరుకుతలేవు అని ఎంత చెప్పినా కూడా ఇంటలేదు. ఒక్క పూటన్నా ఇట్లా వచ్చిపోయే అని ఒకటే గులుగుడు. అందుకే వార్తలు చదివినాక బయలుదేరలేవే అని చెప్పిన. అన్నట్లు ఊర్లకు పోతున్న జనాలతోని బస్సులు పిక్కటంగా పోతున్నాయట. ఇక మరి నాకు సీట్ దొరుకుతుందో లేదో అటంగా ముచ్చట. కానీ మీరైతే ఈ వార్త చూడుర్రి. సంక్రాంతి పండుగ ఏమో గానీ బస్సులని కాలు పెట్టే సందు లేకుండా పోతున్నాయి కదా. అరే ఏం రద్దీ, ఏం కిటకిట. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, రింగ్ రోడ్లు, చౌరస్తలు ఏడ చూడు జిబజిబనే. రోజొచ్చే మామూలు బస్సులు ఏడబోయినాయో ఏం పాడో గాని ఏ బస్సు చూడు స్పెషల్ బోర్డు అని ముఖాన్ని తలిగించుకొని వస్తున్నాయి. దీంతో ఏది రోజు పోయే బస్సు, ఏది పండుగ కోసం వేసిన స్పెషల్ బస్సు తెలియక పరిశాన్ అవుతారు జనాలు. అయితే రోజు పోయే బస్సులలో పోతే టికెట్ 100-150 అయితే స్పెషల్ బస్సుల పుణ్యమా అని అది కాస్త 200-250 అవుతుందని మండిపడుతున్నారు ప్రయాణికులు. పండుగ పూట ఏ 10-20 తగ్గించేది పోయి స్పెషల్ పేరుతో జేబులకు తుచ్చి పెట్టుడైంది. స్పెషల్ అంటే జనం జేబులు ఖాళీ చేసుడేనా అని గరం అవుతారు ఈగింతమంది. ఇక ఇదిట్లుంటే అటు 5 ఉద్దుల సంధి విజయవాడ హైవే తేంపు లేకుండా నడుస్తుంది. పట్నంలో ఉన్న జనం అంతా సొంతూర్లతో పడుతుంటే బండ్లతోని బాడ మొత్తం నిండిపోతుంది. నెరి టోల్ గేట్ల కాడనైతే కిలోమీటర్ల మందం ట్రాఫిక్. అట్లా పంతంగి టోల్ గేట్ కాడ మంగళవారం అర్ధరాత్రికి పొద్దుగాల దాకానే ఏం తక్కువ 25,000 బండ్లు టోల్ గేట్ దాటినాయి అంటారు టోల్ గేట్ వాళ్ళు. ఈ సంఖ్య ఈగింత పెరగొచ్చు. ఎంత రద్దయినా సరే ట్రాఫిక్ కాకుండా చూస్తానికి అన్ని తీర్ల తయారుండాలి. అవసరమైతే టోల్ గేట్ ఎత్తేయాలని ఇప్పటికే సర్కారు ఆర్డర్ సూతేసింది. మొత్తానికి అనుకున్నట్లే ఐతారం కాంచి చాలైన బండ్ల జాతర మంగళవారం పొద్దుపోయేదాకా నడిచింది. మరి మొన్న సర్కారు 12 లక్షల బండ్లు పోతాయని చెప్పింది కదా ఈ తాప. ఇక బండ్ల లెక్క తర్వాత చూద్దాం గాని పండుగ పూట పట్నం చిన్నపోతుంది, పల్లెలు కళ్ళకల్లా ఆడుతున్నాయి.